నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు నూనె పోలేలు చేసుకున్నామండి. అరిసెల్లానే ఉంటాయండి ఇవి కూడా. చూడండి, ఒక్క గిన్నె బియ్యం పిండి అండి. ఇదే గిన్నె అండి 2 గిన్నెలు గోధుమ పిండి అండి. చూసిండ్రా అండి, 2 గిన్నెలు గోధుమ పిండి, ఒక్క గిన్నె బియ్యం పిండి అండి. కొంచెం తక్కువ అండి, చూడండి మొత్తం అంతే 3 గిన్నెలు అండి. 2 గిన్నెలు గోధుమ పిండి, 1 గిన్నె బియ్యం పిండి, 2 గిన్నెలు షుగర్ అండి. ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోండి. నేను 2 గిన్నెలే వేస్తున్నాను అండి. 3 గిన్నెలకి 2 గిన్నెలు వేస్తున్నాను అండి. అందుకంటే ఇంకేయనండి నేను. చూడండి, చిన్న కటోర అండి ఇది. మీరు ఎక్కువ కనిపించాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇన్ని వేస్తున్నా అండి. ఇలాచి పొడి ఇది కూడా వేస్తా అండి. ఇది చూడండి 2 గిన్నెలండి. 2 గిన్నెలు షుగర్ వేస్తున్నా అండి. చూడండి, కొన్ని చక్కెర మునిగేటట్టే నీళ్ళండి, ఎక్కువ పోయొద్దండి. మనకి చక్కెర కొంచెం మునిగితే చాలండి నీళ్ళు. దీన్ని కలుపుకుందామండి. ఇంకా కొన్ని చక్కెర మునిగేటట్టు నీళ్ళు ఉండాలండి. ఇది నేను నీళ్ళు తెచ్చే లోపల కొంచెం గట్టిగా అయింది. కరిగిపోతుంది, ఏం కాదండి. మనకు కరగాలంతే అండి. ఇది పాకం ఏం అవసరం లేదండి. మనకు షుగర్ కరిగితే చాలండి. ఇది షుగర్ కరిగిందండి. మనకేం పాకం ఏం అవసరం లేదండి. నువ్వులు వేసుకుంటున్నా అండి. ఇలాచి పొడి వేసుకుంటున్నా అండి. ఒకసారి కలబెట్టుకుందామండి. ఇది ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందామండి. చూసిండ్రా, వేసేద్దామండి. ఏం కాదు, బంద్ చేద్దామండి పొయ్యి. ఏం కాదు, బంద్ చేసేయాలి. ఇక ఇప్పుడు మనం ఈ వేడి మీద వేసుకుందాం. గోధుమ పిండి వేసుకుందామండి. ఇంకో గిన్నె కూడా వేద్దామండి. ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. ఇంత ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తేనే బాగుంటుంది. కొంచెం అంతండి, చిటికెడు కలుపుకుందామండి. ఇప్పుడు ఇది మంచిగా సరిపోయింది. చూడండి, పిండి మనం చక్కెర మునిగేలాగా నీళ్లు పోసుకొని 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు షుగర్ అండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. 1 చెంచా అంతా. చూసిండ్రండి, నేను పొయ్యి కట్టేసుకున్నానండి. నేను చూసినారండి, మంచిగా అయింది. సరిపోయిందండి. షుగర్ కూడా సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని చల్లగా చేసుకుందామండి. చూడండి, పిండి చల్లగా అయింది. మనం కలిపేసుకుందామండి. కొంచెం నూనె పెట్టుకొని బాగా కలుపుకుందామండి. ఇది తింటే సల్మేళ లాగుందండి. నేను కొంచెం తిని చూసిన. నేను చూసిండ్రా, అయిపోయిందండి. ఇక కలిపేసినాను. ఇప్పుడు మనం ఉండలు పెట్టుకుందామండి. దీన్ని చిన్న చిన్న ఉండలు. చూడండి, చూసిండ్రా, ఇంకా కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చండి. చూసిండ్రా, అన్ని ఉండలు చేసుకొని పెట్టుకుందాము. చిన్న చిన్నగా చేసుకుందాం.
ఫ్లేమ్లో పెట్టొద్దండి మీరు, మీడియంలో పెడితే మంచిగా నిదానంగా కాలుతాయి. మనకు అరిసె తిన్న ఫీలింగే వస్తుందండి. ఇది బాగుంటాయి. వేసిన నేను అవే పైకి వస్తాయండి, మనం ఏం అవసరం లేదు. చూడండి, కొంచెం ఎర్రగా కాలాలండి ఇవి. చూసిండండి, చూడండి నూనె పుల్లలు అయిపోయినాయి మనవి. చూసిండ్రా, అరిసెలు లాగుంటాయండి. ఇగో మీకు తుంచి కూడా చూపిస్తున్నా చూడండి, మంచిగా బాగుంటాయండి. ఇవి చూడండి, చూసిండ్రా. ఇగో చూడండి, ఇది పెసరపప్పు అండి. నేను పసుపు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకున్నా అండి. ఇది పెట్టుకొని తింటే దీనికి చాలా బాగుంటుందండి, కాంబినేషన్ ఇదే. చూడండి, నెయ్యి కూడా వేసిన అండి. నెయ్యి వేసుకొని దీనికి పెట్టుకొని మంచిగా తినాలండి. ఇట్లా చాలా బాగుంటుంది. చూసిండ్రు కదా, గోధుమ పిండి, బియ్యం పిండి, చక్కెర, నూనె పొల్లలండి. ఇవి చాలా బాగుంటాయి. చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. ఉంటానండి. ఇక ఇంతేనండి. నమస్తే. ఇక